సంహారంతో మొదలవుతుంది. ఒకానొక రోజున కంసుని పనుపున పూతన అనబడేటటువంటి ఒక రాక్షసి బయలుదేరి బాలఘాతకి. ఆవిడ ఏం చెయ్యగలదు అంటే శిశువులను చంపగలదు. తొందరగా పసిగడుతుంది. ఎంత శిశువుని తీసుకెళ్ళి మీరు ఎక్కడ దాచేయండి, ఎక్కడున్నాడో పసిపిల్లాడు పసిగడుతుంది. ఆవిడ కామరూపి రూపం మార్చుకొని ఆ భవనమునందు ప్రవేశించి చాలా గమ్మత్తుగా చంపుతుంది. చంపినప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. ఎంత అందంగా చంపుతుందో తెలుసా అండి? విషం ఇస్తుంది, పాలలా ఇస్తుంది. పాలనుకుంటారు విషం, కాబట్టి మరణిస్తారు. ఇది ఆవిడకున్న శక్తి. పోనీ చంపేదానిలా కనపడదు, పెంచేదానిలా కనపడదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చింది, చక్కటి మేలి ముసుగొకటి వేసుకుంది, కామరూపి, మంచి పట్టుబట్ట కట్టుకుంది, ఒంటి నిండా బంగారు ఆభరణాలు పెట్టుకుంది. ఎంత గొప్ప మల్లెపూలు పెట్టుకుంది అంటే కొప్పులో తుమ్మెదలు వెనకాల వస్తున్నాయిట. ఆ సువాసనకి అందులో ఉన్న మధువు కోసం అని చెప్పి అడుగులో అడుగు వేసుకుంటూ కాళ్ళ గజ్జలు గల్లు గల్లుమని మోగుతుంటే వెళ్ళిపోతుంటే వీళ్ళు అనుకుంటున్నారట, ఓహో లక్ష్మీదేవి వచ్చిందిరా మన అందరినీ వృద్ధిలోకి తీసుకురావడానికి, అమ్మ బాబోయ్ ఎంత అందంగా ఉంది అనుకుంటున్నారట. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకని? ఆకాశంలో వస్తున్నప్పుడే నందుని యొక్క భవనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని కనిపెట్టి లోపలికి ఊయల దగ్గరికి వెళ్ళింది. ఏమీ చేత కానటువంటి పసిపిల్లాళ్ళ ఇంకా తాను ఏ అవతార ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవడానికి కృష్ణుడిగా వచ్చాడో అలా ఇంకా రాక్షస సంహారానికి బోణీ కొట్టడానికి పడుకున్నటువంటి కృష్ణుణ్ణి చూసింది. పసిపిల్లవాడు పడుకునున్నాడు. ఇంత రాక్షసికి కూడా రాశీభూతమైన ఆ సౌందర్యాన్ని చూసింది. ఆ పిల్లాన్ని చూసి ఒక మాట అంది, నేను సహజంగా రాక్షసిని, చాలా వికృతంగా ఉంటాను, కానీ నా రూపాన్ని మరుగుపరచి నేను చాలా అందమైనటువంటి ఆడదానిలా వచ్చాను. ఈయనకి తెలియదండి, చరాచర ప్రపంచము యొక్క అంత ఆంతరమునందంతటా నిండిపోయినవాడు, బాహ్యమునందు నిండిపోయినవాడు. ఈవిడెందుకు వస్తోందో ఆయనకి తెలుసు. ఆయనేం చేశాడు? కాలు చెయ్యి ఇలా పొట్ట కింద పడిపోతే చెయ్యి తీసుకోవడం కూడా చేత కానటువంటి పిల్లవాడిలా చరాచర జగత్తునంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల వచ్చేసావా, ప్రారంభమా అని లోపల నవ్వుకుంటూ, ఏమదృష్టమో రామావతారంలోనూ ఆడదే తాటక, కృష్ణావతారంలోనూ ఆడదే పూతన, నాకెప్పుడూ ఆడవాళ్లతోనే మొదలేమో దుష్ట సంహారం అనుకుని ఓ నవ్వుకుని చిన్ని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈవిడ దగ్గరికి వచ్చి చూసింది ఉయ్యాల దగ్గర. రాక్షసైన అందానికి వశపడిపోయి తెలియకుండానే ఒక మాట అంది, నేను ఇంత అందంగా ఎందుకు వచ్చానో తెలుసా? నీ అందం తీసేయడానికి వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు తాగితే ఏమైపోతావో తెలుసా? ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. యశోదాదేవి కన్నులు అంత అందంగా ఉంటాయట, తామర రేకుల్లా ఉంటాయట. అమ్మ పోలికి వచ్చినాయి, అందుకని ఆవిడ అలాగే పిలిచింది తెలియకుండా. తామర రేకుల వంటి కన్నులున్న పిల్లాడా, ఎంత అందంగా ఉన్నావురా, ఇంత అందం చటుక్కున మాయమైపోతుంది. ఏది నా తాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతుంది. లోపల పని చేసుకుంటున్నారు రోహిణి యశోదాదేవిని. వాళ్ళు చూశారు. చూసి అయ్యయ్యో అదేమిటమ్మా మా పిల్లవాడికి పాలిస్తున్నావు, ఆగు అంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే కాబట్టి ఒక్కసారి ఆ విషాన్ని పిల్లవాడి నోట్లో పెడితే చాలు. స్తన్యం తాగినట్టే ఆ స్తన్యాన్ని తన బుజ్జి వేళ్లతో ఇలా పట్టుకుని గుండెలలో ప్రాణాల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటిని లాగేశారు రెండు కుక్కల్లో. వదలరా బాబోయ్ అంటుంది ఆవిడ. తాగేగానే ఆ కామరూపం పోయి ఒక్కసారి గిర్ర తిరుగుతూ ఆ నెత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో 13 కిలోమీటర్లండి పూతనా శరీరం. 3 కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో వచ్చి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయింది. ఆ గుండెల మీద ఉన్న కృష్ణుణ్ణి అలాగే చేతులతో పట్టుకుని గిరగిర తిరిగి పడిపోయింది. దంతదండంబులు అంటే ఆ కోరలు ఎలా ఉన్నాయంటే నాగేటి చాళ్ళు ఉంటాయి. ఆ నాగలికి భూమిలో పెట్టి దున్నేటప్పుడు ఇలా ఏటవాలుగా ఉంటుంది ఆ నాగేటి చాలు. అది ఎలా ఉందో అలా ఉన్నాయి ఆ కోరలు. పెద్ద కొండ గుహల లాంటి ముక్కులు, పెద్ద పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అటువంటి స్తన్యములు, ముళ్ళ పొదలు ఎలా ఉంటాయో అలాంటి వెంట్రుకలు,
చీపోవడంలో ప్రాణాలు శక్తి లాగేశారేమో, కళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి. పూతన యొక్క కళ్ళు చీకటి నూతుల్లో ఉన్నాయిట, గుడ్డెక్కడుందని కనిపెట్టాలి. పెద్ద పెద్ద దిబ్బలు ఎంతంత ఉంటాయో అటువంటి ఇరుదులతో కూడినదై, ఎండిపోయిన చెరువు ఎలా ఉంటుందో అటువంటి కడుపుతో గోపగోపీజనం అంతా శరీరం చుట్టూ నిలబడ్డారు. అయ్య బాబోయ్, అంత పెద్ద రాక్షసి, అంత పెద్ద రాక్షసి అంటున్నారు. కృష్ణుడు పడిపోయాడని వాళ్ళకి తెలియదు. ఈ యశోదకి తెలుసు, ఆ రోహిణికి తెలుసు. అయ్యో పిల్లాడు, అయ్యో పిల్లాడని పర్వతం ఎక్కినట్టు ఎక్కారు శరీరం మీదకి, భుజాల మించి ఎక్కి వెతుకుతున్నారు ఏడి పిల్లాడని. వాళ్ళ మనస్సులో ఏమిటంటే అంత పెద్ద రాక్షసి